కాలిబూడిదైన వస్తువులు వాటిని చూస్తూ రోదిస్తున్న వ్యాపారులు నెల రోజులుగా జనంతో కిక్కిరిసిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ కనిపించిన దృశ్యాలు. అగ్ని ప్రమాదంతో రోడ్డున పడ్డ వ్యాపారులు సాయం కోసం ఆందోళనకు దిగారు. నుమాయిష్ నిర్వాహకుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలపై నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడుతున్నారు. అగ్ని ప్రమాద బాధితుల ఆందోళనతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రోజంతా టెన్షన్ కొనసాగింది. మంటల్లో షాపులు కాలిపోయిన వ్యాపారులు సొసైటీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ముందే బైఠాయించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు. నెల రోజులుగా కొనుగోలుదారులతో కిటకిటలాడిన నుమాయిష్ పరామర్శలకు వస్తున్న నేతలతో రద్దీగా మారింది. స్టాళ్లలో కాలిన వస్తువులను చూస్తూ వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కష్టమంతా కళ్ల ముందే కాలిపోయిందని బోరుమంటున్నారు. हम गुजरात से आए हैं, सोसाइटी वाले पूरे जल रहे थे, सेक्रेटरी वाले नहीं आए, कोई भी हमको पूछने को भी नहीं आए। क्या हुआ है, क्या मर गए, क्या जिंदा है, क्या प्रॉब्लम है हमको सोसाइटी वाले एक जने भी आए कि हमको नहीं पूछे अभी। మసాజర్స్ ఉంటాయి, హాట్ బ్యాగ్స్ ఉంటాయి, టేబుల్ మ్యాట్స్ ఉంటాయి, మళ్ళీ మా ఎయిర్ స్ట్రైట్నర్స్ ఉంటాయి, వెజిటేబుల్ కట్, ఎలక్ట్రోనిక్ ఉంటాయి, వాచెస్ అండ్ కీ చైన్స్ కూడా ఉంటాయి. నుమాయిష్ లో గతంలో 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ స్థాయిలో మంటలు రాలేదంటున్నారు కాశ్మీర్ వ్యాపారులు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. 500 स्टॉल्स कश्मीरी, उनमें से ड्राई फ्रूट्स अलग है, लेदर्स कश्मीर एम्ब्रॉयडरी एंड शॉल्स अलग है, जिसमें से मैक्सिमम ड्राई फ्रूट्स एंड लेदर ये लाइंस में थे. देन उसके बाद जो सेकंड लाइन थी वो शॉल्स की थी. उसके बाद और भी शॉल्स थी. शॉल्स में से एक लाइन पूरी हो गई जो कश्मीरी एम्ब्रॉयडरी थी. जो लेदर की थी वो तो आपके सामने है यहाँ पे. రక్షణ ప్రమాణాలు పరిశీలించకుండానే స్టాళ్లకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రౌండ్ లో ఫైర్ ఇంజన్లు ఉన్నా వాటిలో సరిపడా నీరు లేదు. దీంతో మంటలను త్వరగా అదుపు చేయలేకపోయారని బాధితులు చెప్పారు. యాక్చువల్లీ ఇదంతా దీనికి కారణం మెయిన్ రీజన్ ఏంది అనుకున్నా సార్, ఫైర్ సిబ్బందికి పోయి చెప్పినా కానీ అందులో నీళ్ళు వాల్ పనిచేస్తలేదని 20 minutesలో సార్ చూస్తుంటేనే కళ్ళ ముందు ఇదంతా లైవ్గా చూసుకున్నాం సార్. ఇది మేము ప్రత్యక్షంగా చూసుకున్నాం. మేము చేయలేకపోతున్నాం. స్టాక్ మొత్తం మేము ఎంత కాపాడుకోవాలని చూసుకున్నా కానీ స్పాట్లో కాలిపోయింది సార్. ఇక సచివాలయంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగరావును కలిసి ప్రమాదంపై చర్చించారు ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ ఈటెల రాజేందర్. గ్రౌండ్ లో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చేసిన సూచనలను అమలు చేస్తామన్నారు.